First of all, thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ అయితే చూద్దాం. గమనించాలి, ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే, దయచేసి రియల్ పేపర్ అని అడగొద్దు. కాకపోతే ఈ పేపర్ మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే గ్యారంటీగా వస్తాయి అనుకున్న కొన్ని క్వశ్చన్స్ అయితే, మోడల్ క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడైతే చెప్పబోతున్నాను. 8 మార్క్ క్వశ్చన్స్ అయితే 5కి 5 కూడా చెప్తాను. ఎగ్జామ్లో కూడా చూసుకోండి, ఖచ్చితంగా 5 వచ్చి తీరుతాయి. కాబట్టి ముందు పేపర్ చివరి వరకు అయితే క్లియర్ కట్గా చూడండి. నేను ఏవైతే వస్తాయన్నానో ఖచ్చితంగా ప్రీ ఫైనల్లో కూడా అవే వస్తాయి, పబ్లిక్లో కూడా అవే వస్తాయి. అదేవిధంగా మీకు 100 out of 100 మెటీరియల్ కావాలనుకున్నట్లయితే అందుబాటులో ఉందమ్మా. ప్రతి వీడియోలో కూడా డీటెయిల్స్ చెప్తున్నాను. ఇంతవరకు ఎవరైనా డీటెయిల్స్ చూడకపోతే ఒకసారి చూడండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి 10th క్లాస్ సంబంధించి 100/100 మెటీరియల్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 75/75 మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఇందులో మనకి 10th క్లాస్ 3 types ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి: ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్స్, లేదా రెండు కావాలంటే ఏ విధంగా అనేది. సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంది, నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఎవరికైనా మెటీరియల్ కావాలంటే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టచ్చు. అలాగే మనకి ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ, పాలిసెట్కి సంబంధించిన కోచింగ్ కూడా అందుబాటులో ఉందమ్మా. ఆ డీటెయిల్స్ కూడా చూడండి. హాయ్ గైస్, మనకి ఏపీఆర్జేసీ, పాలిసెట్, టీఎస్ఆర్జేసీ కోసం ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూడండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ సమయం ఉంది, అతి సులభంగా వీడియో క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎవరికైనా కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు పేపర్ స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. మీకు ఖచ్చితంగా వస్తాయో అనుకున్న కొన్ని మోడల్స్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ కట్గా చూడండి. ఇదిగోండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6, ఇది ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్, ఇది ఉంది కదమ్మా. ఇక్కడ డయాగ్రామ్ అని అడగవచ్చు, లేదా కొంచెం డిస్టెన్స్ అని అడగవచ్చు. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట ఇది. ప్రతి క్వశ్చన్కి ఇదే మోడల్లో వస్తాయి డయాగ్రామ్స్. ఆ డయాగ్రామ్స్ చూసుకోండి, ఖచ్చితంగా 6th క్వశ్చన్ అదే వచ్చి తీరుతుంది. అలాగే 8th క్వశ్చన్ ఒకటి అన్నమాట. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ సిలిండర్ హ్యావింగ్, అంటే మీకు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఉంది కదా, అందులో ఒక డయాగ్రామ్ అడుగుతాడు. సిలిండర్ అడగవచ్చు, కోన్ అడగవచ్చు, లేదా స్పియరు, లేదా అంటే కాంబినేషన్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్, ఆ విధంగా అడగవచ్చు. దీనిపై నుండే మ్యాక్సిమం డయాగ్రామ్, చాలా ఈజీ డయాగ్రామ్. కాబట్టి 8th క్వశ్చన్ కూడా మీరు నోట్ చేసుకోండి, ఖచ్చితంగా అటువంటి క్వశ్చన్ అయితే వచ్చి తీరుతుంది. అలా చూసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం యాక్చువల్గా ఫైండ్ ద డిస్క్రిమినెంట్ అన్నాం, కానీ ఇక్కడ మీకు మ్యాక్సిమము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందమ్మా. ప్రీ ఫైనల్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది చూడండి. లేకపోతే పబ్లిక్లో 99% ఆ క్వశ్చన్ అనేది అడుగుతాడు. సో అలా తర్వాత చూడండి. ఆ తర్వాత ఈ క్వశ్చన్ ఒకటమ్మా ఖచ్చితంగా వస్తుంది, 13th క్వశ్చన్. ఫైండ్ ద లాటరల్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ది. అంటే ఇక్కడ మీరు నేర్చుకోని లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్, డైరెక్ట్ క్వశ్చన్. అంటే మీరు ఈ 3 ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే అక్కడ ఏరియా అంటే అంటే ఇప్పుడు రేడియస్ కానీ లేదా రిమైనింగ్ మనకి ఏవి అవసరమో అవి ఇచ్చేస్తాడు, డైరెక్ట్గా వీటిని కొనుక్కోమంటాడు. ఫార్ములా వేసేసి కనేసుకోవడమే, కాబట్టి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు ఫైండ్ ద జీరోస్ అన్నాడు, కానీ ఫైండ్ ద జీరోస్ అనకుండా జీరోస్ ఇచ్చేసి ఆడే పాలినామియల్ కొనుక్కోమనే అవకాశం ఉంది. జీరోస్ ఆడే 1/4, అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 1/4 - 1/4 ఈ విధంగా ఇచ్చేసి అది కనుక్కోమనే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంతకుముందు ఇక్కడ మీకు చెప్పాను చూడండి, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ నాట్ అన్నాడు. ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాదా అనేది మనకు ఒకసారి చెక్ చేయవలసి ఉంటుందమ్మా. ఇది కూడా 100కి అంటే 99% వచ్చే ఛాన్స్ ఉంది ఆ క్వశ్చన్ కూడా. తర్వాత చూసుకొని స్క్రోల్ చేస్తూ ఉంటాను, గ్యారంటీగా వస్తాయి అనుకునే నేను చెప్తానమ్మా. ఆ తర్వాత ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 19 కూడా ఉందమ్మా. మీకు ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 6 డయాగ్రామ్ అక్కడ చెప్పాను కదా, సర్ఫేస్ ఏరియా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో. ఇక్కడ కూడా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఓన్లీ డయాగ్రామ్ అడిగాడు. ఇక్కడ ప్రతిదానికి డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది, కాకపోతే ఆ మెజర్మెంట్స్ అనేవి మీరు క్లియర్ కట్గా చూసుకోవాలి. ఆ తర్వాత 4 మార్క్స్ది 100కి 100% క్వశ్చన్ అమ్మ. ఇది ఫార్ములా మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ ఖచ్చితంగా ఫార్ములా అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ప్రాబబిలిటీ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇచ్చాను, అవి నేర్చుకోండి చాలు. ఇక్కడ ప్రాబబిలిటీ క్వశ్చన్ వచ్చేస్తుంది, ఇది కూడా మీరు క్లియర్ కట్గా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు 2 మోడల్స్ ఉన్నాయమ్మా. ఫైండ్ ద 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్ సమ్
ఆఫ్ ఊజ్ స్క్వేర్స్ ఈజ్ 365 అని ఇంకొక క్వశ్చన్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఆ రెండు నేర్చుకోండి, ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మెటీరియల్ నేను ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 28 100కి 100% ఈ క్వశ్చన్ కూడా వస్తుందమ్మా. గ్రాఫ్ ఇస్తాడు, గ్రాఫ్ ఇచ్చేసి క్రిందన షేప్ అడుగుతాడు, వాటి యొక్క జీరోస్ అడుగుతాడు. ఈ విధంగా మీకు ఫస్ట్ మోడల్ పేపర్లో పెట్టినటువంటి క్వశ్చన్ ఆ మోడల్లో చూసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇగోండి ఇక్కడ గ్యారంటీ క్వశ్చన్ మరలా వచ్చేసింది. ఇర్రేషనల్ అని చూపించడం అమ్మ. ఇక్కడ 5 - √3 రావాల్సిన లేదు. 3 + 5 √2 ఒక క్వశ్చన్ ఉంది, అది రావచ్చు. లేదా √2 √3 √5 అన్నీ ఒకటే మోడల్ అమ్మ. ఇవన్నీ ఒక మోడల్, ఇది ఒక మోడల్. ఓన్లీ 2 మోడల్స్ నేర్చుకుంటే ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీకు గ్యారంటీకి వచ్చిన క్వశ్చన్స్ చెప్తాను, మిగతావన్నీ మీరు జనరల్గా చూసుకోండి. ఇక్కడ చూసుకోండి అమ్మ. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్ అన్నాడు. 4 ఈక్వల్ పార్ట్స్ కానీ లేదా ట్రైసెక్షన్ అని, అంటే మెయిన్గా మీకు ట్రైసెక్షన్ అనేది నేర్చుకోవాలమ్మా. మెయిన్ ట్రైసెక్షన్, ఈ ట్రైసెక్షన్ లాగా ఉంటుంది 4 ఈక్వల్ పార్ట్స్. ఇంకొకటి ఏబి ఈజ్ ఈక్వల్ టు 7/3 7/4 బీక్యూ అనేసి ఒక క్వశ్చన్ ఉంటుంది, అది. ఇవన్నీ ఒకేలాంటివి అనమాట. ఆ తర్వాత ఇక్కడ మరొక మోడల్ ఏంటంటే, ఇక్కడ ఒకటి ట్రైసెక్షన్ మోడల్ కానీ, 2 సో దట్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ అని కానీ, రాంబస్ కానీ, ప్యారలలోగ్రామ్ కానీ, లేదా రాంబస్ యొక్క ఏరియా కానీ, ఆ మోడల్లో క్వశ్చన్స్ ఇక్కడ మీకు అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి అమ్మా, మరలా మీకు ప్రాబబిలిటీకి సంబంధించి కార్డ్స్ కానీ, డైస్ కానీ, లేదా డిస్క్స్, ఇక్కడ 100 డిస్క్స్ అని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇవి ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే గేమ్కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది, అది కూడా మేబీ వచ్చే ఛాన్స్ ఉంది, చూసుకోండి. అది ఏ. అలాగే 32లో ఇగోండి మీను, మీడియను, మోడ్ డేటా అండ్ కంపేర్ దెమ్ అని అడగడు, విడిచిపెట్టేయండి. కాకపోతే ఇక్కడ మీకు మోడ్ ఇచ్చారు, మోడ్ ఎక్కువగా అడగడు. అయితే మీన్ కానీ మీడియన్ కానీ ఎక్కువగా అడుగుతాడు. అయితే ఇందులో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ 2 ఉంటాయమ్మా. ఎక్స్ వాల్యూ కొనుక్కోవడం, వై వాల్యూ కొనుక్కోవడం ఒకటి, అలాగే ఎఫ్ వాల్యూ కొనుక్కోవడం ఒకటి. అవి కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబబుల్ గ్రాఫ్కి సంబంధించి 100కి 100% ఈ గ్రాఫ్ అనేది క్వశ్చన్స్ ఏవైనా ఇవ్వచ్చు, అంటే డైరెక్ట్గా ఇదే ఇవ్వడు, ఏదైనా ఇవ్వచ్చు. దీని గ్రాఫ్ మనకి అద్భుతంగా మన ఛానల్లో చెప్పాను, ఆల్రెడీ అందుబాటులో ఉంచాను. చాలామంది చూశారు, చాలామంది మంచి కామెంట్స్ కూడా చేశారు, అది కూడా మీరు చూడండి. చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. ఇలా ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. పేపర్ అయితే ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మరలా ఈ క్వశ్చన్ పేపర్ చూడండి. నేను చెప్పినట్లు ఖచ్చితంగా వచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పబ్లిక్ కూడా ఇదే విధంగా వస్తుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ ముందుకు వస్తాను. అందరికీ బాయ్.